సింగరేణి కార్మిక ఎన్నికలు పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ అయిన ఎన్నికలు 5 గంటలకు పూర్తిగా ముగిశాయి. 5 గంటల తర్వాత భారీ పోలీస్ బందోబస్తు మధ్య నేరుగా పూర్తిగా సంబంధిత సిఆర్ క్లబ్బుల్లో బాక్స్ అన్ని తీసుకురావడం జరిగింది. పూర్తిగా మనం ఇప్పుడు సిఆర్ క్లబ్ వద్దనే ఉన్నాం. శ్రీరాంపూర్ డివిజన్ వద్ద సిఆర్ క్లబ్ దగ్గర ఉన్నాం. పూర్తిగా అన్ని ఏర్పాట్లు ఒకసారి మనం స్పష్టంగా విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా లోపల లెక్కింపు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా భద్రతా దృష్ట్యా ఎవరిని కూడా లోనికి రానియకుండా పూర్తి సేఫ్టీ ప్రికాషన్స్ లేబర్ యాక్ట్ లేబర్ ఆఫీసర్ చెప్పిన విధంగా ఆర్ఎల్సీ చెప్పిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా బాక్సుల తర్వాత బాక్సులు వదులుతున్న దృశ్యాలు అంటే నేరుగా ప్యాక్ చేసిన అనంతరం తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. తీసుకొచ్చి తీసి వాటిని నేరుగా 25 ఒక బిండల్స్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దాంట్లో గాను అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. పూర్తి ఏర్పాట్లు చేసేసి దానికి సంబంధించి అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్న పరిస్థితి చూడవచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ముఖ్యంగా 25 బిండిళ్లతో పూర్తిగా అన్ని ఓటర్లు అంటే 13 గుర్తింపు సంఘాలు ఉన్నాయి. 13 గుర్తింపు సంఘాలు పార్టిసిపేషన్ చేసిన పరిస్థితి. ఆ 13 గుర్తింపు సంఘాలంతా కూడా వారికి వచ్చిన ఓట్లను 25 బిండళ్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి నేరుగా లెక్కింపు జరుగుతుంది. దానికి పూర్తిగా నోడల్ ఆఫీసర్స్ కావచ్చు, అదేవిధంగా సింగరేణి అధికారులు కావచ్చు, పూర్తిగా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఒక స్పష్టత, ఒక పూర్తి స్థాయిలో అసలు నమోదైన పోలింగ్ సంఖ్య, అదేవిధంగా పర్సెంటేజ్, దాంతోపాటు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. వివరాలను సేకరించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే 11 డివిజన్లో పూర్తిగా పోలింగ్ శైలి చాలా స్పష్టంగా 93+ అయిందని చెప్పుకోవచ్చు. దాంట్లో మనం ఒకసారి డివిజన్ వైజ్గా చూసినట్టు కనుకైతే ఒకసారి RG1లో చాలా స్పష్టంగా 5384 ఓట్లు ఉండగా 5384 ఓట్లు ఉండగా 5044 ఓట్లు నమోదైన పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో ఎగ్జిట్ అంటే 95+ పర్సెంటేజ్ పోలింగ్ అయిన పరిస్థితి. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా 3 డివిజన్లు ఉంటాయి. ఆ 3 డివిజన్లకు గాను చాలా స్పష్టంగా ఒకసారి ఫస్ట్ బెల్లంపల్లి డివిజన్ కనుక చూసినట్టుగా అయితే 96.30 పోలింగ్ అయిన పరిస్థితి మనకు కనబడుతుంది. దాంట్లో పూర్తి స్థాయిలో డివిజన్లో 4835 ఓట్లు ఉండగా 4515 ఓట్లు నమోదైన పరిస్థితి. పూర్తిగా ఇటు ఎస్ఆర్పిలో కూడా ఎస్ఆర్పి 3లోంచి ఎస్ఆర్పి డివిజన్ అంటే శ్రీరాంపూర్ డివిజన్లో పూర్తిగా శ్రీరాంపూర్ డివిజన్లో 9127 ఓట్లు ఉండగా 8491 ఓటు నమోదైంది. అయితే కీలకంగా సింగరేణిలో శ్రీరాంపూర్ డివిజన్ చాలా కీలకమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అత్యధిక ఓటర్లు ఇక్కడ ఉంటే అత్యల్పంగా మనుగూరులో ఉంటారు. పూర్తిగా దీనికి సంబంధించి అన్ని సంఘాలు దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అన్ని సంఘాలు కార్మికులతోటి పూర్తిగా మాట్లాడారు. వారితో ఎప్పటికప్పుడు ఆర్గనైజేషన్లో నిమగ్నమైన పరిస్థితి కనబడింది. అది కాస్త ఇప్పుడు ఓట్ల రూపకంగా జడ్జిమెంట్గా బయటకు వస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఓట్ల లెక్కింపు మొదలైందని చెప్పుకోవచ్చు. ఓట్ల లెక్కింపు మొదలైన అనంతరం దాదాపుగా 2 నుంచి 3 గంటలు అయితే పడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ అధికారుల సాయంతో పూర్తి స్థాయిలో సింగరేణి అధికారులు లెక్కింపు మొదలుపెట్టారు. దీనికి అంతా కూడా లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో పూర్తిగా జరుగుతున్న పరిస్థితి. ఎన్నికల నోడల్ అధికారిగా నేషనల్ లేబర్ కమిషనర్ సమక్షంలో ఇది జరుగుతున్న పరిస్థితి అయితే మనకు తెలిసింది. అయితే మరొక పక్క ఇటు పూర్తిగా మనం టోటల్గా చూసినట్టు కనుకైతే 37,451 ఓట్లు సింగరేణి వ్యాప్తంగా పోలైంది. 4 రీజన్లు అదేవిధంగా 11 డివిజన్లలో పూర్తిగా ఈ విధంగా పూర్తి ఓటర్లు పోలింగ్ అయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. దీంట్లో గాను ఎస్ఆర్పిలోనే అత్యధికంగా ఓట్లు ఉంటాయి. ఎస్ఆర్పి అంటే శ్రీరాంపూర్ డివిజన్లోనే అత్యధికంగా ఓట్లు నమోదైన పరిస్థితి. దాంట్లో 8491 ఓట్లు. అంటే ఈ ఓట్లే జడ్జిమెంట్కు ప్రధానంగా కీలకంగా కాబోతున్నాయి. గతంలో జరిగిన ఎన్నికలు కూడా పూర్తిగా శ్రీరాంపూర్ డివిజన్ ఓట్లే చాలా కీలకంగా ఉండే కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అన్ని సంఘాలు కూడా చాలా సీరియస్ తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఐఎన్టీయూసీ కావచ్చు, ఏఐటీయూసీ కావచ్చు చాలా సీరియస్గా
ఒకరినొకరు పోటీపడి ఆర్గనైజేషన్ చేసిన పరిస్థితి, కొన్ని ప్రాంతాలలో మద్యం అదేవిధంగా మందుతో పాటు భోజనం అరేంజ్ చేస్తూ డబ్బులు కూడా పంపిణీ చేశారని పలు వార్తలు కూడా ఆర్టీవీలో చూసిన విషయం తెలిసింది. అయితే దీనికి గాను ఓవరాల్గా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఖచ్చితంగా గెలవాలని అటు ఐఎన్టీసీ ప్రభుత్వం ఐఎన్టీసీపై ఒక రకంగా ప్రెషర్ పెట్టిన పరిస్థితి, ఎమ్మెల్యేలు కూడా స్పష్టంగా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి. మనుగూరు నుంచి నేరుగా ఇటు బెల్లంపల్లి వరకు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారు. పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఏం జరుగుతుంది, లెక్కల భౌతవ్యం అయితే నేరుగా ఓట్ల బాక్సులో ఉన్నాయి. ఓట్లు తీసి మాన్యువల్ విధానం ప్రకారం కాబట్టి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకున్నారు. పోలీసులంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూర్తిగా చుట్టూ అంతే 100 మీటర్ల దూరంలో ఏ కార్మికుడిని కూడా, ఏ కార్మిక సంఘం నాయకుడిని కూడా రానియకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా సింగరేణిలో ఉద్కంఠభరితంగా సాగిన ఎన్నికల ప్రక్రియ 5 గంటలకు ముగిసింది. బాక్సులు కూడా భద్రంగా అన్ని క్లబ్బుల్లో చేరుకున్నాయి. సిఆర్ క్లబ్లు అంటే ఇక్కడ సిఆర్ క్లబ్బు, అదేవిధంగా బెల్లంపల్లిలో సిఆర్ క్లబ్బు, అటు పూర్తిగా గోలెట్లో కూడా ఇదే పరిస్థితి. ఈ విధంగా అన్ని క్లబ్బుల్లో అధికారుల సమక్షంలో పూర్తి స్థాయిలో పలు జాగ్రత్తలు, సేఫ్టీ ప్రికాషన్స్తో పూర్తి స్థాయిలో లెక్కింపు జరుగుతుంది. ఆ లెక్కింపులో భాగంగానే పూర్తిగా సింగరేణికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల తుది ఫలితం ఇంకో 2 నుంచి 3 గంటల్లో వచ్చే అవకాశం ఉందని అయితే పూర్తిగా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పూర్తిగా లెక్కింపు కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.